హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవాణి వ్లాగ్స్. రోజు ఇంట్లోనే చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చెప్తాను. ఈనో, డైరీ మిల్క్, బిస్కెట్స్ అండ్ షుగర్ అండి. ఇప్పుడైతే నేను ముందుగా మిల్క్ని అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని బిస్కెట్స్ అయితే ముక్కలు ముక్కలుగా వేసుకొని ఇప్పుడు తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే మెత్తగా అయితే మిక్స్ పట్టేయాలి. ఇప్పుడైతే మెత్తగా వచ్చేసిందండి పౌడర్ అయితే. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడైతే ఒక బౌల్లో దీన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మిల్క్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఈ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. తగినంత మిల్క్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఇలా ఫోర్క్ స్పూన్తో ఇలా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. థిక్నెస్ అయితే ఇలా రావాలి. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ అయితే ఈనో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి, యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈనో పౌడరు స్పాంజీగా రావాలండి కేకు, అందుకని చాలా మెత్తగా స్పాంజీగా రావడానికి యూస్ చేస్తాము. నేనైతే ఇప్పుడు కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, మంచి టేస్ట్ రావడానికి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇలా కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసి ఇలా మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్లో బటర్ పేపర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడైతే మిశ్రమాన్ని దీంట్లో చేసేసానండి. ఎందుకంటే బటర్ పేపర్ ఈజీగా కేక్ బేక్ అయిన తర్వాత ఆ ప్లేట్లోకి రావడానికండి. ఇప్పుడైతే కుక్కర్లో నేను చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ రబ్బర్ని తీసేయాలి, విజిల్ రాకూడదండి. ఇప్పుడైతే కుక్కర్లో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా హీట్ రాకుండా సో ఇలా సాల్ట్ అయితే యాడ్ చేయాలండి. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ని అయితే పెడతాను. సో ప్లేట్ లేకపోతే మీరు చిన్న స్టాండ్ను కూడా ఇలా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బౌల్ని పెట్టేశానండి. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తాను. 40 మినిట్స్ అయితే కేక్ అయితే బేక్ అవ్వాలండి. 40 మినిట్స్ తర్వాత చూసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేశాను. సో చాలా ఈజీగా టేస్టీగా కుక్కర్లోనే ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే 40 మినిట్స్ అయిపోయింది. కేక్ అయితే బేక్ అయిపోయింది. సో ఇలా స్పూన్ తీసుకొని చూస్తున్నాను, ఎక్కువ అంటుకోలేదు. ఇప్పుడైతే చాక్లెట్ని మెల్ట్ చేద్దాము. డైరెక్ట్గా కాకుండా కింద ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఇలా మెల్ట్ చేశాను. చాక్లెట్స్లోనే ఎక్కువ నట్స్ ఉన్నాయండి. సో ఇలా అయితే అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా తీసేసాను. బిస్కెట్స్తో అయితే ఇలా నేను డెకరేట్ చేశానండి. సో నా దగ్గర జెమ్స్ ఉన్నాయి, వీటితోనే ఇప్పుడు కేక్ని డెకరేట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే డెకరేట్ చేయడానికి అవి డెకరేట్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే కేక్ని ఇలా డెకరేట్ చేశానండి. చాలా బాగుంది కదా చూడడానికి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. డైరీ మిల్క్ యాడ్ చేసాం కదా, కేక్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇంట్లోనే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.